వెల్కమ్ టు అమృతం, డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఈ వారం అంతా మనం మాట్లాడుకోబోతున్నాం ఉమెన్స్ హెల్త్ గురించి. మరి ఉమెన్స్ హెల్త్లో ఏ టాపిక్ గురించి తెలియజేయబోతున్నారో మన డైటీషియన్ లహరిని అడిగేద్దాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఈ వారం అంతా మనం ఉమెన్స్ హెల్త్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఉమెన్స్ హెల్త్లో ఏ టాపిక్ గురించి తెలియజేయబోతున్నారు? ఈ వారం అంతా మనం విమెన్స్ హెల్త్లో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. ఈ వారం అంతా ఉమెన్స్ హెల్త్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, అలా వచ్చిన వాళ్ళు ఎటువంటి హెల్దీ డైట్ తీసుకోవాలి, తగ్గాక కీమోథెరపీస్ తీసుకున్నాక ఆహారం ఎలాంటి తీసుకుంటే వాళ్ళకి మంచిది అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి మాట్లాడుకుందాం. సో లహరి, ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా ఎక్కువ వింటున్నాం. అంటే కామన్ పీపుల్ చాలా మందికి వస్తుంది, సెలబ్రిటీస్ కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది. వాళ్ళు పోస్ట్ చేసిన వీడియోస్ కానీ అంటే వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు, భయపడొద్దు, స్టే స్ట్రాంగ్, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఒకప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ వినేవాళ్ళమి, ఇప్పుడు ఇండియాలో కూడా చాలా ఎక్కువ కేసెస్ ఉంటున్నాయి. సో ఎందుకు వస్తుంది? సో జనరలీ లైక్ ఎనీ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్కి కూడా పర్టికులర్లీ ఇదే ఒక్క కారణము, ఈ ఒక్క కారణంతోనే వస్తుంది అనేది చెప్పలేము. చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. దాంట్లో డయట్ అండ్ లైఫ్ స్టైల్ ఒక ఫ్యాక్టర్, అట్లాగే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా వెరీ క్లోజ్ రిలేటివ్స్, మదర్ కానీ సిస్టర్ కానీ, వీళ్ళకి ఎవరికైనా ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా, లేదా వీళ్ళ ఫ్యామిలీలోనే వేరే రకమైన క్యాన్సర్ హిస్టరీ ఏదైనా ఉందా, ఇలా రకరకాల రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. అలా అని ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందని చెప్పలేము, బట్ ఛాన్స్ అయితే పెరుగుతుంది. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్స్ ఉంటే అవి మళ్ళీ రిపీట్ అవుతాయి, జీన్స్ ద్వారా వస్తాయి అని మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఇది కాకుండా లైఫ్ స్టైల్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ లైఫ్ స్టైల్ వలన కూడా ఇన్సిడెన్స్ పెరుగుతుందండి. పర్టికులర్లీ ఓవర్ వెయిట్ లేదా ఒబీస్ ఉండటము, ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేప్పటికీ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ ఉండటము, స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉండటము, అట్లాగే కొంత హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీస్ ఉంటాయి, అలాంటివి ఏమైనా తీసుకోవడం, అండ్ కొన్ని రకాల పెస్టిసైడ్స్ అవన్నీ రెసిడ్యూస్ ఉండేటువంటి ఫుడ్స్ తీసుకోవడం కానీ, పొల్యూషన్ కానీ, ఇవన్నీ కూడా డెఫినెట్లీ కారణాలు అవుతున్నాయి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరగడానికి అనేది మనకి ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ అంతా కూడా తెలుపుతోంది. సో క్యాన్సర్ అన్న పదం వినగానే చాలా డిప్రెస్ అయిపోతారు. ఎవరైనా క్యాన్సర్ని ఫైట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు మోటివేట్ అవ్వడమే చాలా కష్టం. అయ్యి స్ట్రాంగ్గా ఉండి రికవర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళ డైట్ని కంటిన్యూ చేయాలా, లేకపోతే కొన్నాళ్ళు హెల్దీ డైట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందా? అసలు ఒకసారి క్యాన్సర్ వచ్చి తగ్గిన తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ రికవర్ అవ్వడం ఒకటి, అలాగే కొత్త రకమైన క్యాన్సర్ వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఎప్పుడు హెల్దీ డైటే ఫాలో అవ్వాలా, మళ్ళీ నార్మల్కి వెళ్ళిపోవాలా అంటే అసలు నార్మల్ డైటే హెల్దీ డైట్ అని రెండు రకాలు ఉండకూడదండి. మీ నార్మల్ డైటే హెల్దీగా ఉండాలి ఎవరికైనా సరే. అండ్ కేవలం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అనే కాదు, ఓవరాల్గా మనకి ఏ రకమైన డిసీజెస్ లేకుండా ఉన్నంతకాలం హెల్దీ లైఫ్ లీడ్ చేయాలి అంటే మాత్రం డెఫినెట్గా హెల్దీ డైట్నే నార్మల్ డైట్ చేసుకోవాలి. సో అదేదో హెల్దీ డైట్ అనగానే తినేవన్నీ మానేయాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే మోడరేషన్లో తీసుకుంటూ ఎక్కువగా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టైం డెఫినెట్లీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ ఉండేటువంటి డైట్ తీసుకుంటే సరిపోతుంది. సో బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. విమెన్స్ హెల్త్లో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెన్షన్కి బ్రేక్ఫాస్ట్ని ఎలా తీసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం ఓట్స్ వెజిటబుల్ డోక్లా, పాలకూర చట్నీ. మంగళవారం బ్రాకలీ ఊతప్పం, రా పపాయ చట్నీ. బుధవారం రెడ్ రైస్ పొంగల్, దోసకాయ సాంబార్. గురువారం టోఫు పెసరట్టు, అల్లం టొమాటో చట్నీ. శుక్రవారం ముల్లంగి పరాఠా, ఫ్రెష్ లైమ్ పికిల్. శనివారం రాగి ఇడ్లీ, ఫ్లాక్స్ సీడ్ వాల్నట్ చట్నీ. ఆదివారం జొన్న రవ్వ ఉప్మా, ఆనియన్ క్యాబేజ్ చట్నీ. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే వారం అంతా కూడా హెల్దీగా డైట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి, చార్ట్ నుండి 8 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం బ్రాకలీ ఊతప్పం, రా పపాయ చట్నీ ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ బ్రోకలీ ఊతప్పంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రోకలీ ఊతప్పం. సో ఊతప్పం కామన్గా మనం బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటాం. సో అందులో బ్రోకలీ అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ స్పెసిఫిక్గా ఈ 3 వెజిటబుల్స్ పెట్టారు కదా, ఇవి ఎలా ఉపయోగపడతాయి బ్రెస్ట్ క్యాన్సర్స్కి?
సో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గించడానికి మనం కలర్ఫుల్గా ఉండే వెజిటబుల్స్ తీసుకోవాలి అనుకున్నాం. సో కలర్ఫుల్గా ఉండే వెజిటబుల్స్ స్పెషాలిటీ ఏంటి అంటే వీటికి కలర్స్ రావడానికి కొన్ని రకాల ప్లాంట్ కాంపౌండ్స్ అనేవి కారణమవుతాయి. ఇన్ కేస్ ఆఫ్ బ్రాక్లీ కానీ, ఈవెన్ గ్రీన్ పీస్ కానీ, ఆర్ కొన్ని రకాల క్రూసిఫెరస్ వెజిటబుల్స్ వేరే ఉంటాయి, కాలీఫ్లవర్ కానీ, ఆర్ పర్పుల్ క్యాబేజ్, రెగ్యులర్ క్యాబేజ్, వీటన్నిటిలో కూడా మనకి ఐసోథయోసైనేట్స్ అనే ఒక పర్టికులర్ కాంపౌండ్స్ ఉంటాయి. అవి క్యాన్సర్ ఫైటింగ్ ఏజెంట్స్ కింద చాలా బాగా పనిచేస్తాయి. సో మనం రెగ్యులర్గా డైట్లో ఇలాంటి క్రూసిఫెరస్ వెజిటబుల్స్ కానీ, కలర్ఫుల్ వెజిటబుల్స్ కానీ ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే అందులో ఉన్న యాంటీ క్యాన్సరస్ కాంపౌండ్స్ మనకి క్యాన్సర్ రిస్క్ని తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈవెన్ ఈ క్యారెట్ తీసుకున్నట్టయితే క్యారెట్లో అనే కాదు, జనరలీ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి, ఎల్లో కలర్లో ఉండేటువంటి వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నిట్లో కూడా బీటా కెరోటిన్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. ఈ బీటా కెరోటిన్కి కూడా యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఎంత కలర్ఫుల్గా మన మీల్ ఉంటే మనం అంత హెల్దీగా ఉంటాం. ఓకే, సో బ్రోకలీ అనగానే చాలా తక్కువ మంది వాడుతూ ఉంటారు. బ్రోకలీలో ఉండే ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి వేరే ఇంకేదైనా వెజిటబుల్లో కూడా ఉంటాయా? ప్రతి వెజిటబుల్కి దానికి ఒక స్పెషల్ ప్రొఫైల్ ఉంటుంది. సో సబ్స్టిట్యూట్స్ కింద మనం వేరే క్రూసిఫెరస్ వెజిటబుల్స్ కూడా వాడుకోవచ్చు. క్రూసిఫెరస్ అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రాకలీ, రాడిష్ అండ్ బ్రసెల్స్ స్ప్రౌట్స్ అని ఉంటాయి, ఈ వెరైటీ అన్నమాట. సో దానికి రిప్లేస్మెంట్ కింద కాలీఫ్లవర్ కూడా తీసుకోవచ్చు, అట్లాగే వేరే లీవీ గ్రీన్ వెజిటబుల్స్ కూడా తీసుకోవచ్చు. అయితే బ్రాకలీలో ఉండే స్పెషల్ న్యూట్రియంట్స్ బ్రాకలీలో ఉంటాయి, స్పినచ్లో ఉండేవి అలా ఉంటాయి, అండ్ కాలీఫ్లవర్లో ఉండేవి డిఫరెంట్గా ఉంటాయి. సో వాటిలో ప్రాపర్టీస్ కొంత సిమిలర్గా ఉన్నప్పటికీ దేని స్పెషాలిటీ దాంది కాబట్టి మనకి ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోవచ్చు. సో మనం నార్మల్గా బ్యాలెన్స్డ్ డైట్ గురించి మాట్లాడుకోవాలంటే కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్ ఇలా మాట్లాడుకుంటాం. సో ఈ రెసిపీ ద్వారా వాళ్ళకి ఏమేమి అందుతాయి? సో ఈ రెసిపీ ద్వారా వాళ్ళకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ ఫైబర్ కూడా వస్తుంది. ఎట్లా అంటే మనం ఇట్లా బ్యాటర్ తీసుకున్నట్టయితే ఉతప్పం బ్యాటర్ యూజువల్లీ ఉరద్ దాల్ అంటే మినపప్పు కానీ, మినపగుళ్ళు కానీ యూజ్ చేస్తాము. అండ్ దాంతోపాటుగా మనం రైస్ బేస్డ్ కానీ, మిల్లెట్ బేస్డ్ కానీ, రవ్వ కానీ, పిండి కానీ యూజ్ చేస్తాం. సో ఈ రెండింటి నుంచి కూడా మనకి ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, అట్లాగే కొంత కార్బోహైడ్రేట్ అనేది కూడా వస్తుంది. ప్లస్ దీంట్లో మనం ఈ వెజిటబుల్స్ అన్నీ యూజ్ చేస్తున్నాము. స్పెషలీ బ్రాకలీ కానీ, బఠానీ కానీ, క్యారెట్ కానీ, వీటిల్లో కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఎస్పెషలీ బ్రాకలీలోను, బఠానీలో కూడా ప్రోటీన్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అండ్ ఫైబర్ కంటెంట్ కూడా వీటన్నిటిలోనూ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ ఒక్క డిష్ కూడా మనకి ఫుల్లీ బ్యాలెన్స్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కుక్ చేయడానికి మనం కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ కూడా యూజ్ చేస్తాము, ప్లస్ దీన్ని యూజువల్లీ ఏదైనా చట్నీతో తీసుకుంటాం కాబట్టి ఇంకొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ కూడా యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి కార్బోహైడ్రేట్స్ వస్తాయి, అందులోనూ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి, అండ్ కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, అండ్ ఆల్సో మనకి గుడ్ కైండ్స్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ఫైబర్ వస్తాయి. సో బ్రేక్ఫాస్ట్కి ఒక బ్యాలెన్స్డ్ మీల్ కింద ఇలాంటి డిషెస్ యూజ్ అవుతాయి. బ్రోకలీ ఊతప్పంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ రా పపాయా చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రా పపాయా చట్నీ పెట్టారు. జనరల్గా రా పపాయా అంటే కర్రీస్కి యూజ్ చేస్తారు, దీంతో చట్నీ చేసుకోవచ్చా అని చాలామందికి తెలియదు కూడా. ఈ కాంబినేషన్ గురించి మాట్లాడుకునే ముందు చాలామంది క్యాన్సర్ అనగానే కీటో డైట్ తీసుకోవచ్చు అని చెప్తారు. కీటో డైట్ అంటే కార్బ్స్ కంప్లీట్గా మానేసేయాలి అండ్ ఫ్యాట్ ఎక్కువ తీసుకోవాలి. ఈజ్ ఇట్ రైట్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. కొన్ని క్యాన్సర్స్లో ఎస్, అండ్ అది కూడా ట్రీట్మెంట్ టైంలో ప్రాబ్లీ నాట్ అప్లికబుల్. ఎందుకంటే ఇట్ డిపెండ్స్, ఇది పూర్తిగా క్యాన్సర్ టైంలో కీటో డైట్ తీసుకోవడం అనేది డెఫినెట్లీ డాక్టర్ అడ్వైస్తో మాత్రమే చేయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ డిపెండెంట్ ఆన్ గ్లూకోజ్ కాబట్టి మీరు గ్లూకోజ్ సప్లైని కట్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది అనేది జనరల్ థియరీ. వేరాజ్ దట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఎంటైర్లీ ట్రూ. కేవలం క్యాన్సర్ సెల్స్ మాత్రమే గ్లూకోజ్ మీద డిపెండ్ అవ్వవు, మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా గ్లూకోజ్ మీదే డిపెండెంట్. కాబట్టి ఆ ట్రీట్మెంట్ ఎట్లా అయితే ఉంటుందో, ఆ కీమోథెరపీ కానీ, రేడియేషన్ కానీ, ఎనీ క్యాన్సర్ ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకునేటప్పుడు ఆ ట్రీట్మెంట్ ఎఫెక్ట్స్ని మన బాడీ విత్స్టాండ్ చేయాలంటే కూడా కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్ కావాలి. సో అది కీటో డైట్ ద్వారా మనకి వస్తుందా లేదా, ఈ పేషెంట్కి ఇది సరిపడుతుందా లేదా అనేది ఆ మెడికల్ అడ్వైస్ ద్వారానే స్టార్ట్ చేయాలి, కానీ సొంతగా కీటో డైట్ అయితే డెఫినెట్లీ చేయకూడదు. అండ్ కీటో డైట్ కంటే కూడా బెటర్ ఆల్టర్నేటివ్ వుడ్ బి ఎక్కువ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అండ్ లెస్ ప్రాసెస్డ్ ఫుడ్స్.
అండ్ పూర్తిగా షుగర్స్ని అవాయిడ్ చేయడం, అంటే ప్రాసెస్డ్ షుగర్స్, వెదర్ ఇట్ ఈస్ వైట్ షుగర్ కానివ్వండి, అంటే రెగ్యులర్ టేబుల్ షుగర్ కానివ్వండి, లేదా జాగరీ బెల్లం కానీ, కోకోనట్ షుగర్ కానీ, పామ్ షుగర్ కానీ, ఇలా రకరకాల యాడెడ్ షుగర్స్ ఉన్నాయి. వీటన్నిటిని అవాయిడ్ చేస్తూ కేవలం ఆ స్వీట్ అనేది న్యాచురల్గా మనకి ఫ్రూట్స్ నుంచి డైరెక్ట్గా రావడమో, లేకపోతే ఆ గ్రెయిన్స్ నుంచి కూడా కొంత అమౌంట్ ఆఫ్ స్వీట్నెస్ అనేది ఉంటుంది, అంతవరకు తీసుకోవడంతో సరిపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఈ కాంబినేషన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ వెల్లుల్లి వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, ఎస్పెషల్లీ క్యాన్సర్ వాళ్ళకి? వెల్లుల్లిలో మనకి రా ఫామ్లో ఉన్నప్పుడు ఈ అరోమాటిక్ కాంపౌండ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కుక్ చేసినప్పుడు చాలా వరకు ఈ కాంపౌండ్స్ డిస్ట్రాయ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హై టెంపరేచర్స్లో రా ఫామ్లో మనం అంటే పచ్చి వెల్లుల్లిని ఎంత ఎక్కువగా తీసుకోగలిగితే మనకి క్యాన్సర్ పరంగా అంత బెనిఫిట్ ఉంటుంది. సో వెల్లుల్లి కానీ, ఉల్లి కానీ ఇట్లాంటివి కొన్ని డిషెస్లో రా ఫామ్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ వెల్లుల్లి విషయానికి వస్తే మనకి చట్నీస్ లాంటివి చేసుకున్నప్పుడు దాంట్లో కుక్ చేయకుండా పచ్చిగానే యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యాంటీ క్యాన్సరస్ డయట్, పర్టికులర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఉండేటువంటి బెనిఫిషియల్ కాంపౌండ్స్లో వెల్లుల్ని కూడా ఒక కాంపౌండ్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే రా పపాయ స్పెషల్గా పెట్టారు ఈ చట్నీకి, దానివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయి? రా పపాయాలో కూడా యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉండే సబ్స్టెన్సెస్ ఉంటాయండి. అయితే రా పపాయ కూడా అందరూ తీసుకోకూడదు. పర్టిక్యులర్లీ దీంట్లో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది కాబట్టి ఇది ఒక ప్రోటీలైజ్ అనమాట. అంటే మనం తీసుకునే ఆహారంలో ఉండేటువంటి ప్రోటీన్ తేలిగ్గా డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే ఇన్ సమ్ కేసెస్ యూట్రైన్ కాంట్రాక్షన్స్ని కూడా ఇస్తుంది ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే. సో ఆ కారణంగా అందరూ తీసుకోకూడదు. పర్టిక్యులర్లీ విమెన్ హూ ఆర్ ప్రెగ్నెంట్ రా పపాయాని అవాయిడ్ చేయాలి. సో ఈ రా పపాయ కూడా ఓన్లీ ప్రెగ్నెంట్ విమెన్ తప్ప మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చు. అయితే కుక్ చేసి అండ్ తక్కువ క్వాంటిటీలో, పూర్తిగా రా కాకుండా కనీసం స్టీమ్ చేసైనా తీసుకున్నట్టయితే కొంత ఈ పపైన్ ఎఫెక్ట్ కూడా తగ్గుతుంది. అండ్ పసుపు కూడా మనం చాలా వంటల్లో, అంటే అన్ని వంటల్లో ఆల్మోస్ట్ మన ఇండియన్స్ వాడుతూ ఉంటాం. పసుపుకి క్యాన్సర్కి ఏమైనా ఉందా? డెఫినెట్లీ ఉందండి. సో పసుపులో ఉండేటువంటి కర్క్యూమిన్ అనే ఒక పర్టిక్యులర్ కాంపౌండ్ కూడా యాంటీ క్యాన్సరస్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది రీసెర్చ్ హెస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు. అయితే మనం పసుపుని ఏ రూపంలో తీసుకుంటున్నాము, ఎలాంటి ఫుడ్స్తో తీసుకుంటున్నాము అనేది కూడా ఇంపార్టెంటే. ఈ కర్క్యూమిన్ అనేది మన బాడీలోకి అబ్జార్బ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా పసుపు ఏదైనా ఫ్యాట్ సోర్స్తో పాటు వెళ్ళాలి. అలాగే కొంత అమౌంట్ ఆఫ్ క్యాప్సైసిన్ అనేటువంటి పదార్థం ఉండాలి. ఈ క్యాప్సైసిన్ అనేది మనకి ఈదర్ బ్లాక్ పెప్పర్ నుంచి కానీ, లేదంటే మనకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇట్లా కారం ఉండేటువంటి పదార్థాల నుంచి కూడా మనకి క్యాప్సైసిన్ వస్తుంది. కాబట్టి ఈ స్పైసీ ఉండే డిషెస్ అన్నిట్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకున్నట్టయితే దానిలో ఉండేటువంటి యాంటీ క్యాన్సరస్ సబ్స్టెన్స్ అయినటువంటి కర్క్యూమిన్ మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది. రా పపాయ చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. వాణి ఇలా అడుగుతున్నారు, నేను క్యాన్సర్ నుంచి రికవర్ అయ్యి 6 months అవుతుంది, నాన్ వెజ్ తినచ్చా తెలియచేయండి. హలో వాణి గారు, నాన్ వెజిటేరియన్ అనేది మీరు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో డీప్ ఫ్రైడ్ కానీ, ఎక్కువ ఆయిల్ కానీ వేసి కుక్ చేయకుండా రెగ్యులర్గా బేక్ చేసింది కానీ, లేదా తక్కువ సేపు స్టవ్ మీద కుక్ చేసింది కానీ, ఇలాంటివి అయితే కనుక నాన్ వెజ్ మీరు ఇంకా స్టార్ట్ చేయొచ్చు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ బ్రోకలీ ఊతప్పం. ముందుకు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం. సో ఊతప్పంకి మనం మినపప్పుతో బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ బ్యాటర్ రెడీగా ఉంది. ఈ రెసిపీ క్యాన్సర్ రిస్క్ నుంచి తగ్గించుకోవడానికి కానీ, లేకపోతే క్యాన్సర్ వచ్చి ఎవరికైనా తగ్గుతుంది కదా, రికవర్ అవుతారు కదా, అలాంటి వాళ్ళకి కానీ చాలా సూటబుల్గా ఉంటుంది. సో చాలామందికి ఫ్యామిలీ హిస్టరీలోని క్యాన్సర్స్ ఉంటే, బ్రెస్ట్ క్యాన్సర్స్ జనరల్గా వచ్చే అవకాశం ఉంటుంది, తర్వాత జనరేషన్స్కి జీన్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా హెల్దీ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం, పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీలు, చక్కటి ప్రోటీన్ ఉంటుంది మనకి అండ్ బోల్డంతా ఫైబర్ ఉంటుంది. ఇక్కడ మనం బ్రోకలీ తీసుకున్నాం, మంచి వైటమిన్స్, ఫైబర్ అండ్ యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కూడా మనకి బ్రోకలీలో ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ బ్రోకలీ యాడ్ చేసుకుంటున్నాం.
క్యారెట్ ముక్కలు, బీటా క్యారోటిన్ ఉంటుంది అండ్ ఇది కూడా మనకి క్యాన్సర్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం క్యారెట్ని యాడ్ చేసుకున్నాం. కొంచెం ఉప్పు, కాస్త మిరియాల పొడి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ చేసుకుంటాను. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కూడా మనకి చాలా ఉపయోగకరం ప్రతిరోజు. అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ని పాటిస్తూ స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి క్విట్ చేసి అలవాటు ఉంటే, లేకపోతే అసలు అలాంటి వాటి జోలికి పోకుండా ఒక హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్ ఇలాంటివన్నీ తీసుకొని స్ట్రెస్ తగ్గించుకుంటే ఫ్యామిలీ హిస్టరీలో బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి ఉన్నా రాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఎవరికైనా వచ్చి తగ్గినట్టుగా అయితే మళ్ళీ ఆ క్యాన్సర్ అనేది రిపీట్ అవ్వకుండా ఉండాలి, వేరే క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే కూడా వాళ్ళ డైట్ అన్నది చాలా జాగ్రత్తగా పాటించాలి. మిక్స్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఊత పెట్టుకుందాం. మనం రెగ్యులర్గా చేసుకునే సింపుల్ ఊతప్పమే మనం చక్కటి వెజిటబుల్స్ యాడ్ చేసుకోవడం వల్ల, యాంటీ క్యాన్సరియస్ ప్రాపర్టీస్ ఉండే వెజిటబుల్స్ యాడ్ చేసుకోవడం వల్ల క్యాన్సర్ రిస్క్ని తగ్గించుకోగలుగుతాం ఇలాంటి హెల్దీ రెసిపీస్ తీసుకుంటే. రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. మన ఊతప్పం రెండు పక్కల ఫ్రై అయింది. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను. బ్రోకలీ ఊతప్పం రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ రా పపాయా చట్నీ. రా పపాయా చట్నీ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్లోకి మనం వేసుకుందాం రా పపాయ, పచ్చి పపాయ. ఇది కూడా మనకి యాంటీ క్యాన్సరియస్ ప్రాపర్టీగా పనిచేస్తుంది. సో క్యాన్సర్స్ రాకుండా ఉండాలి, క్యాన్సర్స్ రిస్క్ ఎక్కువ ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళ డైట్లోని రా పపాయ తీసుకోవడం కూడా మంచిదే. కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ లాంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాలి. బట్ హెల్దీగా నార్మల్గా ఉండే పీపుల్ అండ్ ఎవరైనా సరే క్యాన్సర్స్ హిస్టరీలో ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నాయి అంటే మాత్రం డెఫినెట్గా ఈ రా పపాయాని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ నాట్ ప్రెగ్నెంట్ ఉమెన్. లైట్గా సాటే చేసుకుందాం. కొంచెం పచ్చిమిరపకాయలు, నేను లైట్గా సాటే చేసుకుంటున్నాను. ఆయిల్లో ఎక్కువసేపు బాయిల్ చేసి కానీ లేకపోతే మగ్గించి కానీ చట్నీలు చాలామంది తయారు చేసుకుంటూ ఉంటారు. ఆ వెజిటబుల్ బాగా ఆయిల్లోని మగ్గాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనుకుంటారు. అలా చేయడం వల్ల మనం ఆయిల్ ఇంటేక్ పెరిగిపోతుంది అండ్ ఆ వెజిటబుల్లో ఉండే చక్కటి న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఎక్కువగా కుక్ చేయకుండా తీసుకోవడం మంచిది. మిక్సీ జార్లోకి తీసుకుందాం. సో చట్నీ అనగానే మనం కొంచెం పోపు వేసుకుంటాం కదా, ఆ పోపుకి ఇక్కడ నేను కొంచెం ఆవాలు, అలాగే కాస్త కరివేపాకు అండ్ పసుపు. పసుపులో మనకి యాంటీ క్యాన్సరియస్ ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ ఇది ఫ్యాట్తో మిక్స్ చేసి తీసుకోవాలి. సో ఆయిల్ అనగానే ఫ్యాట్ కాబట్టి మనం కొంచెం ఇలా
ఆయిల్లో లైట్గా దాన్ని సాటే చేసి తీసుకుంటే మనకి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటే తగ్గిస్తుంది, అలాగే ఇది కూడా యాంటీ క్యాన్సరీస్ ప్రాపర్టీగా పనిచేస్తుంది. కానీ కుక్ చేసి కానీ అండ్ వేయించి కానీ తీసుకుంటే అవి ఆ ప్రాపర్టీస్ ఏవైతే మంచి గుణాలు ఉంటాయో అవి తగ్గిపోతాయి. కాబట్టి మనం రాగా యాడ్ చేసుకుంటున్నాం ఈ చట్నీలోకి, అందుకే నేను ఇవి ఫ్రై చేయలేదు. కొంచెం ఇంగువ, కాస్త నిమ్మరసం, ఇమ్యూనిటీ పెంచుతుంది బాడీకి. ఇవన్నీ కలిపి కొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేసుకుందాం. సరిపడేంత ఉప్పు వేసుకుందాం. ఇవన్నీ కలిపి బ్లెండ్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అండ్ చట్నీలకి ఎక్కువ నూనెతో పోపు వేయకుండా ఇలా లాస్ట్లో అందులో మిగిలిపోయిన ఆయిల్లోనే మనం ఈజీగా పోపు వేసుకోవచ్చు. రా పపాయా చట్నీ రెడీ అయిపోయింది. బ్రోకలీ ఊతప్పం అలాగే రా పపాయా చట్నీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. బ్రోకలీ ఊతప్పంకి కావలసిన పదార్థాలు: బ్రోకలీ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయ ముక్కలు 1/2 టీ స్పూన్, పచ్చి బఠానీలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, దోసపిండి 1 కప్పు, నూనె 1/2 టీ స్పూన్. బ్రోకలీ ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో దోసపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చి బఠానీ, బ్రోకలీ తురుము, క్యారెట్ ముక్కలు, తగినంత ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఊతప్పంలాగా వేసుకొని మూత పెట్టి 2 వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే బ్రోకలీ ఊతప్పం రెడీ. రా పపాయా చట్నీకి కావలసిన పదార్థాలు: పచ్చి పపాయ ముక్కలు 1 కప్పు, నూనె 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 4, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, పసుపు 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా, ఉప్పు తగినంత. రా పపాయా చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి పచ్చి పపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పాన్ లో కొద్దిగా నూనెతో ఆవాలు, కరివేపాకు, పసుపు పోపు పెట్టుకొని సర్వింగ్ బౌల్లోకి చట్నీపై పోపు వేసి సర్వ్ చేసుకుంటే రా పపాయా చట్నీ రెడీ. జాహ్నవి ఇలా అడుగుతున్నారు: నాకు ఎసిడిటీ ఉంది, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయొచ్చా? తెలియచేయండి. హలో జాహ్నవి గారు, మీకు ఎసిడిటీ ఉన్నప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు 14 to 16 అవర్స్కి మించి గ్యాప్ ఇస్తే ఎసిడిటీ పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి తక్కువ గ్యాప్తో అంటే 8 to 10 అవర్స్ మాత్రమే గ్యాప్ ఉన్నట్టయితే మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయొచ్చు. బియాండ్ దట్ అయితే కనుక ఇప్పటికీ ఎసిడిటీ క్లియర్ అవ్వకుండా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా చేయకపోతే బెటర్. మరి వాళ్ళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం బ్రెస్ట్ క్యాన్సర్స్ గురించి. సో బ్రెస్ట్ క్యాన్సర్స్ రిస్క్ తగ్గించుకోవాలి అంటే డెఫినెట్లీ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ డైట్ తీసుకోవాలి. సో బ్రేక్ఫాస్ట్ని ఇలా బ్రోకలీ ఊతప్పంతో ప్లాన్ చేసుకుంటే కనుక చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. బ్రోకలీలోని మనకి యాంటీ క్యాన్సరీస్ ప్రాపర్టీస్ ఉంటాయి, చక్కటి వైటమిన్స్ అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. అండ్ అలాగే మనం అందులో క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాం. క్యారెట్లో ఏంటంటే మనకు వైటమిన్ ఏ అండ్ ఫైబర్తో పాటు యాంటీ క్యాన్సరీస్ ప్రాపర్టీస్ ఇందులో కూడా ఉంటాయి. అండ్ ఇలాంటి చక్కటి వెజిటబుల్స్ని ప్రతిరోజు డైట్లో తీసుకోవడం వల్ల క్యాన్సర్ రిస్క్ని తగ్గించుకోవడానికి చాలా మటుకు హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఇలాంటి హెల్దీ రెసిపీస్ని మీరు బ్రేక్ఫాస్ట్లోకి ప్లాన్ చేసుకోండి. అండ్ దీనికి కాంబినేషన్లో మనం రా పపాయా చట్నీ చేసుకున్నాం. రా పపాయాలో కూడా అగైన్
చక్కటి యాంటీ క్యాన్సరియస్ ప్రాపర్టీస్ అండ్ లాట్ ఆఫ్ ఫైబర్, వైటమిన్ ఏ ఇవన్నీ ఉంటాయి. కానీ పపైన్ అనే ఎంజైమ్ని కాస్త కుక్ చేసి, అంటే సాటే చేసి కానీ, బాయిల్ చేసి కానీ, స్టీమ్ చేసి కానీ తీసుకోవాలి. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అవాయిడ్ చేస్తే మంచిది. మిగతా వాళ్ళందరూ కూడా రా పపాయని ఇలా చట్నీ రూపంలో తీసుకోవచ్చు. అందులో యాడ్ చేసుకున్న వెల్లుల్లి మాత్రం మీరు రాగా యాడ్ చేసుకోండి, వితౌట్ ఫ్రైయింగ్ ఆర్ కుకింగ్. ఎందుకంటే గార్లిక్లో మనకి యాంటీ క్యాన్సరియస్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి క్యాన్సర్ రిస్క్ తగ్గించడానికి ఇలాంటి ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తున్న రెసిపీస్ అన్నీ కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ని అందిస్తాయి. సో మీ బ్రేక్ఫాస్ట్కి ఈ కాంబినేషన్ని ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, ఇవాళ మనకి మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా ఉండాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అలాంటి రిస్క్ని తగ్గించుకోవాలి అంటే ఎటువంటి హెల్దీ లైఫ్ స్టైల్ని పాటించాలి తెలుసుకున్నారు కదా. తప్పకుండా ఫాలో అవ్వండి. రేపు కూడా అమృతంలో 2 చక్కటి హెల్దీ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం.